Yeah, hi, good morning all. Let's start. సో టుడేస్ టాపిక్ వచ్చేసరికి నెట్వర్క్స్, డాకర్ నెట్వర్క్స్ గురించి మాట్లాడదాం. సో డాకర్ నెట్వర్క్స్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న 2 minutes టాపిక్ ఉంది, అది మాట్లాడదాం. ఓకే. సో జనరల్ గా మనం ఒక కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఎలా కనెక్ట్ అవుతున్నాం? మనం కంటైనర్ కనెక్ట్ అవ్వడానికి యాక్చువల్ గా వీ హావ్ 2 methods. సో వన్ ఈస్ అటాచ్ మెథడ్, అనదర్ వన్ ఎగ్జిట్ మెథడ్. ఓకే. సో ఈ అటాచ్ మెథడ్ యూస్ చేసి మనం చూసాం. సో నౌ I'll ask someone question. Okay. Yeah. సో నవీన్, సో అటాచ్ యూజ్ చేసుకొని కంటైనర్ క్రియేట్ చేస్తే, అంటే కంటైనర్ కి కంటైనర్ ని కనెక్ట్ అయితే వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? కోలా నవీన్, నా వాయిస్ వినబడుతుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, స్టార్టింగ్ అఖిల ఉంది. అఖిల, సో వెన్ వి యూజ్ అటాచ్, రైట్? సో వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? మనం మొన్న క్లాస్ లో కూడా మాట్లాడుకున్నాం. ఇంకొవ్వరు ఆన్సర్ ఇచ్చినట్లేరు. ప్రణీత్, గోపి. గోపి, ఐఎమ్ ఆడియబుల్? It will be exited automatically. It will get exited automatically after connecting. After connecting, it will exit automatically. No, the answer is wrong. అండ్ కంటైనర్ స్టాప్ అయ్యి ఎగ్జిట్ అవుతుంది. No. అటాచ్ కమాండ్ యూస్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది? వాట్ ఇస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ అటాచ్? It will come to root command. అటాచ్ అయితే రూట్ కమాండ్ వస్తుంది. మళ్ళీ డిసడ్వాంటేజ్ ఏముంది దాంట్లో? కనెక్ట్ అవుతున్నాను కదా. So it will be exited automatically. So it will come out. No, it won't come out. నా క్వశ్చన్ అర్థమైందా అందరికి? ఫస్ట్ నా క్వశ్చన్ క్లారిటీ వినండి. నేను ఇప్పుడు అటాచ్ కమాండ్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, అటాచ్ కమాండ్ వల్ల నా డిసడ్వాంటేజ్ ఏంటి? బస్ ఈ రెండే క్వశ్చన్స్. When we perform attach and then exit, right? The container goes into backbone, right? Correct. So this is the answer I was looking. So when you attach a container, what will happen? You can log in into the container. That is fine. Work చేసుకోవచ్చు. But the only disadvantage is when you log out from the container will also get stopped. Right. So this is the disadvantage of the attach command. So to overcome that, right, we use exit. So we use exit command. So now let us see. 1 minute, guys. ఎందుకు వచ్చినా? Now exit command. So first let me create a container. Now guys, so inko question. Now I want to create a container with CentOS, but it should be ఎప్పుడైతే నేను కంటైనర్ ని స్టార్ట్ చేస్తానో ఆ స్టార్ట్ మోడ్ లోనే ఉండాలి. సో వాట్ ఇస్ ద కమాండ్ ఐ కెన్ క్రియేట్? సో ఏ ఆర్గ్యుమెంట్ యూస్ చేసుకుంటే సెంటోస్ ఇమేజ్ తోని ఒక కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు స్టార్టింగ్ మోడ్ లోనే ఉంటుంది స్టార్ట్ చేస్తే? Interact. Yeah, correct. Interactive mode. Now, so Docker create -name srv01 -it CentOS. సో -it ఏంటి? ఇంటరాక్టివ్ మోడ్. సో ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది? SRv01 నేను స్టార్ట్ చేశాను అనుకోండి, ఇమీడియట్ గా స్టాప్ అయిపోతుంది. సో నౌ ఐఎమ్ బ్రింగింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ టు ద ఫోర్గ్రౌండ్ ప్రాసెస్. ఓకే. నౌ డాకర్ క్రియేట్ CentOS. ఆల్సో ఐ కెన్ రన్ డైరెక్ట్లీగా పెట్టవచ్చు.
Now my container is up and running. Now I'll duplicate session. Top command. This one. Okay, container create చేసి చేసా. And docker top srv01. ఓకే, నా టాప్ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఏ ప్రాసెస్ ఏమేమి రన్ అవుతుందో మనకు క్లారిటీగా చూపెడుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే బిన్ బ్యాష్ అనేది రన్ అవుతుంది, రైట్? అంటే ఈ కంటైనర్ లో బిన్ బ్యాష్ రన్ అవుతుంది. సో నేను అటాచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో నౌ లెట్ us అటాచ్ డాకర్ కంటైనర్ అటాచ్ చేద్దాం. అటాచ్ srv01. సో అటాచ్ అయిపోయింది. సో డాకర్ టాప్ అన్నప్పుడు ఈ బిన్ బ్యాష్ లో నా కంటైనర్ రన్ అవుతుంది, ఫైన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. ఎగ్జిట్ అయిపోతే బయటకు వచ్చేసా. మళ్ళీ నేను టాప్ రన్ చేస్తాను అనుకోండి, ఏమైపోయింది ఇప్పుడు నా ఈ బిన్ బ్యాష్ కమాండ్ అనేది కూడా ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఈ పేరెంట్ అంటే నేను ఎక్కడ కనెక్ట్ అయ్యాను, నాకు నా కంటైనర్ ఏ ప్రాసెస్ కి కనెక్ట్ అయిందో ఆ ప్రాసెస్ కిల్ అయిపోయింది, కంటైనర్ కూడా డైలో ఉంది. ఓకే, సో ఇది చూడండి మీరు. నౌ ఇఫ్ ఐ సే డాకర్ ps-a ఎగ్జిట్ అయిపోయింది. నో డాకర్ స్టార్ట్ srv01. సో నా కంటైనర్ కనెక్ట్ అయిపోయింది. సో నా ఇప్పుడు డాకర్ టాప్ అని చెప్తే కంటైనర్ బిన్ బ్యాష్ కనెక్ట్ అవుతుంది. సో జనరల్ గా ఏమవుతుందంటే ఒక కంటైనర్ ని సెంట్బోయస్ లో బిన్ బ్యాష్ కి కనెక్ట్ అవుతుంది. నా ఇప్పుడు అటాచ్ ఏం చేస్తుంది అంటే ఈ బిన్ బ్యాష్ ఇది పేరెంట్ షెల్. ఈ పేరెంట్ షెల్ ఈ కనెక్ట్ అయినప్పుడు పేరెంట్ షెల్ నుంచి కూడా అవుట్ అయిపోతుంది. అవుట్ అయిపోయినప్పుడు కిల్ అయిపోతుంది. కిల్ అయిపోతే నా కంటైనర్ కూడా డై స్టేటస్ లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఎగ్జిట్ కమాండ్ యూజ్ చేయవచ్చు. సో అందరికి అదే వస్తుందా, ఈకో వస్తుందా అందరికి? సో కాస్టడీ నో అంట, ఒకసారి చూసుకో నీ సైడ్. ఫైన్. నా ఇప్పుడు డాకర్ టాప్ అని యూజ్ చేస్తాను. నా బిన్ బ్యాష్ ఉంది కదా. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ఎగ్జిట్. ఓకే, సో ఎగ్జిట్ కమాండ్ యూజ్ చేస్తే ఎలా కనెక్ట్ అవుతామా అనేది లెట్ us see. నౌ డాకర్ ఎగ్జిట్ -it srv01 కదా. నౌ స్లాష్ బిన్ బ్యాష్. సో ఐఎమ్ సేయింగ్ డాకర్ కంటైనర్ కి ఎలా కనెక్ట్ అవుతున్నా, బిన్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను, క్లారిటీకి చెప్తున్నాను. ఓకే, నా ఎప్పుడైతే నేను ఇలా కనెక్ట్ అవుతానో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక చైల్డ్ బిన్ బ్యాష్ కూడా క్రియేట్ అవుతుంది. చైల్డ్ బిన్ బ్యాష్ క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతానో అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్ బిన్ బ్యాష్ కిల్ అవ్వకుండా నేను ఏ బిన్ బ్యాష్ కి కనెక్ట్ అవుతానో ఆ బిన్ బ్యాష్ మాత్రమే కిల్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఏంటి, నా కంటైనర్ అనేది స్టాప్ స్టేటస్ కు వెళ్ళదు, స్టార్ట్ స్టేటస్ లోనే ఉంటుంది. సో అందు గురించి అటాచ్ కమాండ్ యూజ్ చేయకుండా మనం ఏం చేయవచ్చు, we can use exit command to connect to the containers. So in case CentOS, Ubuntu అవన్నీ ఏంటంటే బిన్ బ్యాష్ లో రన్ అవుతాయి కాబట్టి if you want to connect to a container and work anything, instead of using attach command, even you can use exit command. So by providing shell, సో అది ఒక చైల్డ్ షెల్ క్రియేట్ అవుతుంది, దానికి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎగ్జిట్ అయినప్పుడు ఈ చైల్డ్ షెల్ మాత్రమే అంటే ఎగ్జిట్ అయిపోతుంది, పేరెంట్ షెల్ అలానే ఉంటుంది. కాబట్టి నీ కంటైనర్ అనేది స్టాప్ స్టేటస్ కి రా. ఓకే, సో దిస్ ఇస్ హౌ నా ఎగ్జిట్ కమాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. Now today's topic would be networks. So Docker networks లో we have 3 networks. So by default the 3 networks ఉంటాయి: bridge, host, none. సో ఓవర్లే, మ్యాక్వీల్ అనేది అడిషనల్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో బ్రిడ్జ్ నెట్వర్క్. సో బై డిఫాల్ట్ ఏ కంటైనర్ ఏది క్రియేట్ చేసినా సరే బై డిఫాల్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, బ్రిడ్జ్ నెట్వర్క్ లో క్రియేట్ అవుతుంది. సో ఏముంది ఇక్కడ, ఇట్ ఈస్ అ డిఫాల్ట్ నెట్వర్క్ డ్రైవర్ ఫర్ ఎ కంటైనర్.
you use this network when your application is running on standalone containers, that is multiple containers communicating with the సేమ్ డాకర్ హోస్ట్. సేమ్ డాకర్ హోస్ట్ లో మల్టిపుల్ కంటైనర్స్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మీరు బై డిఫాల్ట్ గా నార్మల్ గా కంటైనర్ క్రియేట్ చేశారనుకోండి, ఏం ఇవ్వకపోతే అంటే ఏం ఆప్షన్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా బ్రిడ్జ్ నెట్వర్క్ కి క్రియేట్ అయిపోతుంది. సో ఇంకో నెట్వర్క్ ఏంటంటే హోస్ట్. సో హోస్ట్ ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ తీసేసి హోస్ట్ నెట్వర్క్ ఉంటుంది. దిస్ డ్రైవర్స్ రిమూవ్స్ ద నెట్వర్క్ ఐసోలేషన్ బిట్వీన్ డాకర్ కంటైనర్స్ అండ్ డాకర్ హోస్ట్. సో జనరల్ గా ఈ డయాగ్రామ్స్ ఐల్ టాక్. ఓకే, సో ఈ హోస్ట్ నెట్వర్క్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే సింపుల్ గా, ఓకే నేను ఫస్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ గురించి హోస్ట్ నెట్వర్క్ గురించి మాట్లాడతాను నేను. సో అప్పుడు క్లారిటీ ఉంటుంది. సో బ్రిడ్జ్ నెట్వర్క్, సో దిస్ ఇస్ డయాగ్రామ్. సో వెన్ వి యూజ్ బ్రిడ్జ్ నెట్వర్క్, రైట్, so it is a default network, it is default network driver for a container. You use this network when your application is running on containers. Now ఇదొక కంటైనర్, ఓకే, ఇదేంటి నా డాకర్ హోస్ట్. సో నిన్న మనం చూసాం ఏంటి ఒక ఎన్జినిక్స్ అప్లికేషన్ కానీ HTTP అప్లికేషన్ కానీ నా డాకర్ హోస్ట్ లో క్రియేట్ చేసినప్పుడు మనం ఎలా కనెక్ట్ అయ్యాం, మనం డాకర్ హోస్ట్ కి సంబంధించి IP ద్వారా పోర్ట్ ద్వారా మనం ఈ అప్లికేషన్స్ కి కనెక్ట్ అయ్యాం, రైట్. సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ కి కంటైనర్ IP కూడా క్రియేట్ అవుతుంది. సార్ కంటైనర్ IP ఉండగా మళ్ళీ బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే డాకర్ హోస్ట్ కి సంబంధించి IP కనెక్ట్ అవ్వాలంటే IP ద్వారానే కనెక్ట్ అవ్వాలి. ఈ కంటైనర్ నెట్వర్క్ వర్క్ అవ్వదు. బట్ ప్రతి కంటైనర్ కు ఒక IP అనేది అలొకేట్ అవుతుంది. సో బయట నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతాం మనం, ఈ డాకర్ హోస్ట్ కి సంబంధించిన IP కి పోర్టు కనెక్ట్ అవుతాం. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే ఈ IP అడ్రస్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అప్పుడు ఈ అప్లికేషన్ బయట వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈవెన్ దో యూ హ్యావ్ క్రియేటెడ్ అ బ్రిడ్జ్ నెట్వర్క్, ఈవెన్ దో యూ హ్యావ్ అ కంటైనర్ IPs, స్టిల్ యూ విల్ బి కనెక్టింగ్ వయా మై డాకర్ హోస్ట్ IP మాత్రమే. ఈ పోర్ట్ కనెక్ట్ అయినప్పుడు ఇది ఫార్వర్డ్ చేస్తుంది. బ్రిడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే ఈ కంటైనర్ IP కి కంటైనర్ పోర్ట్ కి ఫార్వర్డ్ చేస్తుంది, ఈ కంటైనర్ IP కి కంటైనర్ పోర్ట్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అలా నా బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది వర్క్ అవుతుంది. సో హోస్ట్ నెట్వర్క్ ఏంటి అంటే ఈ హోస్ట్ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది అంటే కంటైనర్ కి IP ఉండదు ఇంకా. సో బ్రిడ్జ్ నెట్వర్క్ మాత్రం ప్రతి కంటైనర్ కు ఒక బై డిఫాల్ట్ ఒక IP అనేది జనరేట్ అవుతుంది. బట్ హోస్ట్ నెట్వర్క్ మీరు యూజ్ చేసినట్టయితే ఏ కంటైనర్ కి IP అనేది ఉండదు. మరి ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది ఎలా చేస్తుంది అంటే ఈ డాకర్ హోస్ట్ IP ద్వారానే మీరు ఈ అప్లికేషన్స్ ని యాక్సెస్ చేయవచ్చు. సో బ్రిడ్జ్ నెట్వర్క్ లో డాకర్ హోస్ట్ నెట్వర్క్ లో డిఫరెన్స్ ఏంటి అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ లో మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ ర్యాండమ్ గా అంటే ప్యారల్ గా దీనికి కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే పోర్ట్ మ్యాపింగ్ ఉంది కాబట్టి, వేరే IP అడ్రస్ మ్యాపింగ్ ఉంది కాబట్టి. బట్ హోస్ట్ నెట్వర్క్ లో ఎలా ఉంటుంది అంటే కంటైనర్ IP ఉండదు కదా, పోర్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఈ రెండు ఆన్ చేసాం అనుకోండి కనెక్ట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ రన్నింగ్ అవుతుంది అనుకోండి, ఈ కంటైనర్ స్టాప్ స్టేటస్ లోనే ఉంటుంది. ఇది ఆన్ చేయాలన్నా ఆన్ అవ్వదు. ఇది ఆన్ చేయాలంటే ఈ కంటైనర్ స్టాప్ చేయాలి, కంటైనర్ ఆన్ చేయాలి. సో ఆల్ దీస్ కంటైనర్స్ విల్ యూజ్ ఓన్లీ డాకర్ హోస్ట్ IP. ఈ డాకర్ హోస్ట్ IP ద్వారా నేను బ్రౌజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఏ కంటైనర్ అయితే రన్నింగ్ ఉంటుందో ఆ అప్లికేషన్ అనేది యాక్సెస్ అవుతుంది. సార్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్ అడ్వాంటేజెస్ అంటే జనరల్ గా ఏమంటామంటే మనం ఇది ఒక కంటైనర్ లాగా వర్క్ చేయకుండా ఒక మిషన్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఒక సపరేట్ ఒక మిషన్ లోనే యాక్సెస్ చేసినట్టు బిహేవ్ చేస్తుంది. ఓకే, సో సేమ్ IP అడ్రస్ ఉంది కాబట్టి బయట నుంచి జనాలకు ఏమవుతుంది, ఓకే నేను ఒక మిషన్ యాక్సెస్ చేస్తానన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇంటర్నల్ గా కంటైనర్ అనేది రన్ అవుతుంది. కొంచెం పర్ఫార్మెన్స్ అనేది దీనికంటే ఈ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. సో అందు గురించి డాకర్ హోస్ట్ అంటే హోస్ట్ నెట్వర్క్ అనేది వాడతారు. నౌ ఓవర్లే. సో జనరల్ గా ఓవర్లే నెట్వర్క్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇట్ యూజెస్ ఫర్ ద డాకర్ స్వామ్. సో డాకర్ స్వామ్ అంటే ఏంటి అంటే క్యూబర్నెటిస్ లాగా అదొక ఆర్కెస్ట్రేషన్ టూల్. డాకర్ స్వామ్, క్యూబర్నెటిస్ ఇవన్నీ ఆర్కెస్ట్రేషన్ టూల్. సో డాకర్ స్వామ్ ఇప్పుడు నేను డాకర్ స్వామ్ వాడాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు డాకర్ హోస్ట్ ఒకటే నెట్వర్క్ కి రావాలి, ఒక నెట్వర్క్. ఎందుకంటే సపోజ్ ఈ హోస్ట్ A లో ఉన్న DB డౌన్ అయిపోయింది అనుకోండి, హోస్ట్ B లో ఉన్న DB ఇప్పుడు వెబ్ కాదనుకోండి, ఇది కూడా DB అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రిడెండెంట్ మెథడ్, ఇది ఒక డాకర్ హోస్ట్, ఇది ఒక డాకర్ హోస్ట్. ఇన్ కేస్ ఒక డాకర్ హోస్ట్ డౌన్ అయిపోయినా సరే మీ అప్లికేషన్స్ రన్ అవ్వాలి అనుకున్నప్పుడు వేరే డాకర్ హోస్ట్ నుండి మనం అప్లికేషన్స్ రన్ చేయవచ్చు.
అలా ఈ రెండు డాకర్ హోస్ట్లు రన్ అవ్వాలంటే ఏంటి, మనకు ఒక షేర్డ్ నెట్వర్క్ కావాలి. షేర్డ్ నెట్వర్క్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఓవర్లే నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. సో ఓవర్లే నెట్వర్క్ యూజ్ చేయాలంటే కంపల్సరీ డాకర్ స్వామ్ సర్వీసెస్ వాడితేనే ఓవర్లే నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది, అదర్వైజ్ అది క్రియేట్ అవ్వదు. ఓకే, మనం జనరల్ గా డాకర్ స్వామ్ యూజ్ చేయము, క్యూబర్నెటిస్ యూజ్ చేస్తాం, ఎందుకంటే అది చాలా అడ్వాన్స్డ్. ఓకే, డాకర్ స్వామ్ వచ్చేసి డాకర్ వాడి ప్రోడక్ట్, క్యూబర్నెటిస్ వచ్చేసి గూగుల్ వాడి ప్రోడక్ట్. ఇప్పుడు గూగుల్ కూడా లేదు, ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, సో మెక్విలాన్ అనేది చాలా అడ్వాన్స్డ్ అది ఇంకా. సో ఇది ఏంటంటే నెట్వర్క్ కు సంబంధించిన ఫిజికల్ ఐపీ అడ్రస్ ద్వారా మ్యాపింగ్ అవుతుంది. ఓకే, ఇది మీకు ద డ్రైవర్ అసెస్ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే జనరల్ గా ఎనీవన్ హాజ్ ఎనీ ఐడియా మ్యాక్ అడ్రస్ అంటే? మ్యాక్ అడ్రస్ ఐడియా ఉందా ఎవరికన్నా? సో ఇది మ్యాక్ అడ్రస్ అంటారు. ఫిజికల్ అడ్రస్, ఇది మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సినారియోలో చూపెడుతున్నా, నా ల్యాప్టాప్ లో మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ప్రతి ల్యాప్టాప్ లో ఒక నెట్వర్క్ కార్డ్ అనేది కంపల్సరీ. నిక్ కార్డ్ లేని మీరు ఏ నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వలేరు. ఓకే, ఆ నిక్ కార్డ్ కి ఒక ఫిజికల్ అడ్రస్ కూడా ఉంటుంది. అంటే నిక్ కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అనేవాడు ఒక ఫిజికల్ అడ్రస్ అనేది క్రియేట్ చేస్తాడు. ఇది ఆ ల్యాప్టాప్ కి సంబంధించిన ఐపీ అడ్రస్. ఇది మార్చలేము, ఇంకా మనం మార్చాలంటే లోపల కార్డే మార్చాలి. సో దీన్ని మ్యాక్ అడ్రస్ అంటాం. ఓకే, దీని ఫిజికల్ అడ్రస్ అనొచ్చు, మ్యాక్ అడ్రస్ అనొచ్చు. సో అలాంటి మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకొని నెట్వర్కింగ్ కాన్ఫిగర్ చేయాలనుకున్నప్పుడు మ్యాక్ వీలాన్ అనేది వాడతాం. సో ఇది జనరల్ గా మనం వాడము. సో వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సో బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్ గురించి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో బై డిఫాల్ట్ గా మనకి ఏం నెట్వర్క్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళేసి క్లియర్ సో డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని చెప్పాను అనుకోండి, బై డిఫాల్ట్ గా నాకు 3 నెట్వర్క్స్ వచ్చేసాయి. ఫస్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్, తర్వాత హోస్ట్ నెట్వర్క్, తర్వాత నన్ నెట్వర్క్. సో డిఫాల్ట్ డ్రైవర్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే మనకి బ్రిడ్జ్ నెట్వర్క్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో లెట్ మీ క్రియేట్ సమ్ కంటైనర్స్ పేజెస్ చూద్దాం. మనం మొన్న కాన్ఫిగర్ చేసాం కదా, సో లెట్ మీ కాన్ఫిగర్ దట్. సరే, డాక్టర్ చెప్పాను నడపండి, యొక్క నేమ్ ఎందుకు ఎర్రర్ వచ్చాయి? పోర్ట్ ఒకటే పోర్ట్ మీద పబ్లిష్ చేశారు కాబట్టి ఎర్రర్ వచ్చింది.
Now Docker ps-a సో ఈ రెండు ఉన్నాయి, వేరే వేరే పోర్ట్స్ లో రన్ అవుతుంది. ఫైన్. ఓకే, నౌ లెట్ మీ config it. So fine, చూద్దాం. Now Docker ps-a. So now I have two containers. సో ఫస్ట్ మనం ఈ కంటైనర్ ని ఇన్స్పెక్ట్ చేద్దాం. కంటైనర్ ఇన్స్పెక్ట్ చేసి ఏ కైండ్ ఆఫ్ నెట్వర్క్ పైన ఈ కంటైనర్ కనెక్ట్ అవుతుందో అనేది ఫస్ట్ లెట్ us see. Docker inspect http://01 ఈ కంటైనర్ ని నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎంటర్. నౌ నెట్వర్క్ ఏంటి, బ్రిడ్జ్ నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యింది. సో బై డిఫాల్ట్ గా మీరు ఏ కంటైనర్ క్రియేట్ చేసినా సరే అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో అంత కంటైనర్ ఐపీ ఏంటిది, కంటైనర్ ఐపీ వచ్చేసి 3 ఉంది. ఓకే, సో నౌ 1 minute. Container IP 3. Networks bridge and container IP is 4. సో నా ఈ కంటైనర్ 172.0 17 సిరీస్ ఎలా వస్తుంది ఇది, సో ఎక్కడి నుండి వస్తుందో అనేది లెటర్ సి. ఫస్ట్ ఇప్పుడు నేను ఇది యాక్సెస్ చేయాలనుకుంటే ఎలా యాక్సెస్ చేస్తాను నేను, నౌ ఐఎమ్ గోయింగ్ టు యాక్సెస్ వయా మై డాకర్ హోస్ట్ అండ్ ద ఐపీ. ఓకే, సో జనరల్ గా మనం పోర్ట్ కూడా యాక్సెస్ చేస్తాము. లెటర్స్ పోర్ట్ ఎక్కడ నుంచి యాక్సెస్ చేస్తాను నేను, ఇది ఇలా ఫార్వర్డ్ అవుతుంది. సో బయట నుంచి మనం యాక్సెస్ చేసినప్పుడు ఏంటంటే జనరల్ గా డాకర్ హోస్ట్ పబ్లిక్ ఐపీ ప్లస్ 8080 యాక్సెస్ చేసినప్పుడు ఇంటర్నల్ గా అయితే వచ్చేసి కంటైనర్ ఐపీకి నా ట్రాఫిక్ రౌట్ అయిపోయి 80 పోర్ట్ ట్రాఫిక్, అప్పుడు మనకి ఈ కంటైనర్స్ అనేది యాక్సెస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో నా లెటర్స్ కాన్ఫిగర్ నౌ. సో ఇప్పుడు వచ్చేసి ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ మోర్ కంటైనర్స్. ఇప్పుడు నేను పింగ్ చేస్తాను అనుకోండి, పింగ్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు పింగ్, సో HTTP కానీ ఎంజిన్స్ లో కానీ ఆ పింగ్ అనే కమాండ్ యూస్ అంటే పింగ్ అనే ప్యాకేజ్ లేదు కాబట్టి అది పింగ్ అవ్వదు. సో పింగ్ జనరల్ గా మనం ఎక్కడ ఎక్కడ ఉంటుంది, మన ఆపరేటింగ్ సిస్టమ్ లో CentOS లో కానీ ఉబంటు కానీ పింగ్ అనే కమాండ్ ఉంటుంది కాబట్టి. సో నౌ ఐల్ బి క్రియేటింగ్ కంటైనర్స్ విత్ CentOS అండ్ విల్ సీ ద కనెక్టివిటీ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సో నౌ
Fine. Now let us inspect the bridge network. Docker network inspect bridge network. SRV02 की EIP address, Nginx की EIP address, SRV01 की EIP address, and మనం scroll up చేస్తే సో బై డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఏంటి ఈ ఐపీ అడ్రస్ లో ఉంటుంది 172.17 సిరీస్. సో అందు గురించి కంటైనర్స్ కూడా ఏం ఐపీస్ వస్తాయి 172.17 తర్వాత ఐపీస్ వస్తాయి. ఓకే, బై డిఫాల్ట్ గా బ్రిడ్జ్ నెట్వర్క్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి 172.17. సో ఇది మీరు చూడొచ్చు. సో ఇది ఐపీ అడ్రస్ రేంజ్ ఉంది కాబట్టి దీంట్లో అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఏమేమి కంటైనర్స్ కాన్ఫిగర్ చేస్తామో అండ్ కంటైనర్ ఐపీ కూడా ఇదే రేంజ్ లో కంటైనర్ ఐపీస్ అనేది జనరేట్ అవుతాయి 17.3, 17.4 ఇవన్నీ. ఓకే, నౌ service 01 ఫైల్ ఇవ్వండి service 02. సో ఇది 5 వచ్చింది 2 వచ్చింది. let us try to ping now. సో ఇప్పుడు ఏమైంది నా లైనక్స్ మిషన్ పైన 2 కంటైనర్స్ క్రియేట్ అయ్యాయి. ఒక కంటైనర్ ఐపీ 02, ఒక కంటైనర్ ఐపీ 05. అవి రెండు కమ్యూనికేట్ అవుతుందా లేదా అని చూద్దాం. సో ఇవన్నీ బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఉన్నాయి, బై డిఫాల్ట్ కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, సో ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ లో కొంచెం ఒక డిసడ్వాంటేజ్ ఏముంది అంటే టెల్ యూ నౌ డాకర్ ఐ ట్రై టు పింగ్ ఎగ్జిట్ కమాండ్ యూస్ చేస్తాను నేను -IT SRV01 పింగ్ SRV02. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఎగ్జిట్ కమాండ్ పింగ్ యూజ్ చేస్తే నేను కనెక్ట్ అయ్యి అంటే జనరల్ గా మనం పింగ్ ఎలా చేస్తాం మనం ఇది మనం జనరల్ గా మన బీనెట్ పీరింగ్ లో ఒక 2 మిషన్స్ క్రియేట్ చేశాం గుర్తుంది కదా. ఫస్ట్ క్లౌడ్ 2 మిషన్స్ క్రియేట్ చేశాం. ఈ రెండు పింగ్ అవుతున్నాయా లేదా ఏం చేశాను నేను ఈ మిషన్ కి కనెక్ట్ అయ్యా. ఎలా కనెక్ట్ అయ్యా SSH అంటే పుట్టి టూల్ ద్వారా మిషన్ కి కనెక్ట్ అయ్యి దీంట్లో పింగ్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ ఐపీ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను. అంటే ఏంటి మనం ఆ సిస్టమ్ లో లాగిన్ అయ్యి పింగ్ అనే కమాండ్ ఇచ్చాను. అప్పుడు పింగ్ అవుతుందో లేదో అని చెక్ చేస్తున్నాం. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ కంటైనర్ లోపల లాగిన్ అయ్యి పింగ్ చేయాల్సిన అవసరం లేదు. బయట నుండే కూడా మనం పింగ్ చేసుకోవచ్చు. బయట నుండే మనం పింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో నౌ ఐఎమ్ యూజింగ్ డాకర్ ఎగ్జిట్ ఇంటర్నెట్ SRV01 పింగ్ SRV02. పింగ్ అవ్వదు. సో ఇప్పుడు నేను 2 నుండి 1 పింగ్ చేస్తాను. పింగ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్ గా బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే జనరల్ గా డాకర్ క్రియేట్ చేసిన బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఏమి ఇష్యూ ఉంది అంటే డిఎన్ఎస్ అనేది వర్క్ అవ్వదు. సో ఐ కెన్ సే డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ there is no DNS capabilities. It will not communicate with host name. సో డిఎన్ఎస్ కేపబిలిటీస్ లేదు కాబట్టి ఏమవుతుంది హోస్ట్ నేమ్ తోని కనెక్ట్ అవ్వదు. హోస్ట్ నేమ్ ఉండాలంటే ఏంటి జనరల్ గా డిఎన్ఎస్ రిజాల్వ్ అవుతుంది హోస్ట్ నేమ్ టు నేమ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో మనం ఐపీ అడ్రస్ ఇస్తే కనెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. SRV02 SRV1 ఐపీ అడ్రస్ ఏంటి పిక్ అవుతుంది. సో బై డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఏమంటుందంటే ఒక కంటైనర్ అనేది బై డిఫాల్ట్ గా కనెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి
డిఎన్ఎస్ కేపబిలిటీ లేదు కాబట్టి ఇట్ కెనాట్ యూస్ హోస్ట్ నేమ్ టు నేమ్ అనేది పింగ్ అవ్వలేదు. సో ఇక్కడ 5 ఇస్తాం, ఇక్కడ 1 ఇస్తాం. 2 IP అడ్రస్ ఉంటే 5 అయినా. సో I can able to create. So ping. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ అన్నప్పుడు డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ డస్ నాట్ హ్యావ్ ఏ DNS capabilities. So what is meant by DNS capabilities? It cannot resolve name. So host name to name అనేది పింగ్ అవ్వదు. నేమ్ టు నేమ్ ఇట్ విల్ నాట్ కమ్యూనికేట్. పింగ్ అవ్వదు అన్నప్పుడు నేమ్ టు నేమ్ అనేది ఇట్ విల్ నాట్ కమ్యూనికేట్ అని చెప్పేసాడు. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే యూ కెన్ క్రియేట్ యువర్ బ్రిడ్జ్ నెట్వర్క్ మాన్యువల్లీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాకర్ నెట్వర్క్ LS అంటే ఏంటి, నాకు బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది, రైట్? అలా కాకుండా నా ఓన్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మాన్యువల్ గానే బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డాకర్ నెట్వర్క్ క్రియేట్ మై బ్రిడ్జ్ 1 ఇస్తున్నాను, ఐఫన్ డ్రైవర్ బ్రిడ్జ్. సో ఒక కొత్త బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాను. ద డ్రైవర్ వచ్చేసరికి బ్రిడ్జ్. సో డ్రైవర్ ఇవ్వకుండా క్రియేట్ అవ్వాలి. డ్రైవర్ ఈక్వల్ టు బ్రిడ్జ్ నెట్వర్క్ ఐఎమ్ యూజింగ్ ఇట్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ బ్రిడ్జ్ నెట్వర్క్. ఎంటర్. క్రియేట్ అయిపోయింది. డాకర్ network LS. So if you see, one network has been created. My bridge network is created. So now we'll do one thing. దీనికి ఏం IP అడ్రస్ వద్దాం. ఇదైతే ఏమొచ్చింది మనకి 170.17 సిరీస్ వచ్చింది. సో లెట్ us check what IP address we will get here. Docker network instruct my bridge 1. సో ఇక్కడ చూసినట్లయితే 18 సిరీస్ 172.18 సిరీస్ అనేది బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, now what I'm going to do, I'm going to create 2 containers on this bridge network. సో ఇలానే నేను క్రియేట్ చేశాను అనుకోండి, సర్వర్ 03 ఎక్కడ క్రియేట్ అవుతుంది, డిఫాల్ట్ బ్రిడ్జ్ లో క్రియేట్ అవుతుంది. అలా కాదు, నా బ్రిడ్జ్ నెట్వర్క్ లో క్రియేట్ అవ్వాలంటే ఐ నీడ్ టు పాస్ ద ఆర్గ్యుమెంట్స్ ఐఫన్ నెట్వర్క్ ఈక్వల్ టు మై బ్రిడ్జ్. సెంటర్ వస్తుంది. And now 2 containers has been created. Okay, and now let స్పెల్ చేసి వచ్చేస్తుంది. now SRV04 వచ్చేసి 18.03, SRV03 కంటైనర్ IP వచ్చేసి ఇది. ఓకే, so these are the things. Now let us try to ping. Now this will have a DNS capabilities. So 3 and 4 I'm trying to ping using hostname. So now you see, yes, they are able to ping, and this is my bridge network, and this is the IP address. Vice versa.
ఓకే. సో ఏబుల్ టు పింగ్. సో దీని కంక్లూజన్ ఏంటి? డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో డిఎన్ఎస్ కేపబిలిటీస్ ఉండవు. మన కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో మాత్రం డిఎన్ఎస్ కేపబిలిటీస్ ఉంటాయి. అండ్ ప్రతిసారి ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు స్టార్టింగ్ విత్ 17.17 సిరీస్ తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత క్రియేట్ చేస్తే 17.18 అలా బ్రిడ్జ్ నెట్వర్క్ మారుతూ ఉంటుంది. సో నా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంకో బ్రిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాను నేను. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన నార్మల్ లాంగ్వేజ్ లో ఒక వీనెట్ క్రియేట్ చేసా బ్రిడ్జ్ 1. సో ఇంకో వీనెట్ క్రియేట్ చేస్తున్నాను బ్రిడ్జ్ 2. సో వీనెట్ అన్నట్టు అలా బ్రిడ్జ్ 1 బ్రిడ్జ్ 2. బ్రిడ్జ్. సో డ్రైవర్ ఏంటి? ఐఎమ్ యూజింగ్ ద డ్రైవర్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో BRIDGE ఓకే. Docker network ls. So now how many bridge networks we have? 2 bridge networks. So let me create a containers on bridge 2. Bridge 2. ఇప్పుడు మన నార్మల్ లాంగ్వేజ్ లో ఏం చెప్పినా వీనెట్ పీరింగ్ లో చూసాం కదా మనం. ఏంటి వీనెట్ పీరింగ్ లో ఒక వీనెట్ లో ఒక మిషన్, ఇంకో వీనెట్ లో ఒక మిషన్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, అలానే ఇక్కడ బ్రిడ్జ్ 1 లో ఒక 2 కంటైనర్స్, బ్రిడ్జ్ 2 లో ఒక 2 కంటైనర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో జస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలని దాని గురించి మాట్లాడుతున్నాను. సో డోంట్ కన్సిడర్ కంటైనర్స్ అండ్ వర్చువల్ మిషన్స్ ఆర్ బోత్ సేమ్. డన్. డాకర్ network inspect. Now to see okay, server 6 IP address వచ్చేసి server 5 సో ఇప్పుడు నార్మల్ గా మనం ఏం చెప్పొచ్చు, డాకర్ వీనెట్ 1 లో ఇది వీనెట్ 1 అనుకోండి. వీనెట్ 1 లో 2 మిషన్స్, వీనెట్ 2 లో 2 మిషన్స్ ఉన్నాయి. సో బై డిఫాల్ట్ గా ఏం జరుగుతుంది? బై డిఫాల్ట్ గా ఏంటి, వీనెట్ 1 లో ఉన్న మిషన్స్, వీనెట్ 2 లో ఉన్న మిషన్స్ తోని క్లౌడ్ గురించి మాట్లాడుతున్నాను, ఇది డాకర్ కాదు. ఇప్పుడు వీనెట్ 1 లో ఉన్న మిషన్స్, వీనెట్ 2 లో ఉన్న మిషన్స్ తోని బై డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవ్వదు. కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం చేస్తాం మనం? అక్కడ పీరింగ్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ ట్రై టు పింగ్ దిస్ అండ్ దిస్. అంటే ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఉన్న కంటైనర్ ఇంకో బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఉన్న కంటైనర్ తోని పింగ్ అవుతుందా లేదా అనేది విల్ సీ. 05 ping as service 0 4 or 3 anything. పింగ్ అవ్వదు. సో ఇలా జనరల్ గా ఏంటంటే ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఉన్న కంటైనర్ ఇంకో బ్రిడ్జ్ నెట్వర్క్ లో ఉన్న కంటైనర్ తో బై డిఫాల్ట్ గా పింగ్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే. పింగ్ అవ్వాలి అంటే ఏంటి? జనరల్ గా మనం లైనక్స్ లో ఫైర్ వాల్ కూడా ఉంటుంది. సో విండోస్ లో ఎలా ఇన్బిల్ట్ ఫైర్ వాల్ ఉంటుందో లైనక్స్ లో కూడా ఇన్బిల్ట్ ఫైర్ వాల్ అనేది ఉంటుంది. సో ఆ ఫైర్ వాల్ ని మనం పాస్ చేయాలి. అంటే ఆ ఫైర్ వాల్ లో చెప్పాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే ట్రాఫిక్ ని మీరు బై డిఫాల్ట్ గా 2 బ్లాక్ చేసి పెట్టింది. ఏది? లైనక్స్ పోస్ట్ మిషన్ లో ఉన్న ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే బ్లాక్ చేస్తుంది. అలా కాకుండా ఈ 2 కమ్యూనికేట్ అవ్వాలి అంటే లైనక్స్ లో ఉన్న ఇన్బిల్ట్ ఫైర్ వాల్ లో మనం
అంటే ట్రాఫిక్ ని ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడే దీస్ క్యాన్ బి కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్, అదర్వైజ్ ఇట్ కెనాట్ కమ్యూనికేట్. సో విండోస్ అయితే తెలుసు మనకు, విండోస్ ఫైర్ వాల్ ఎలా ఉంటుంది, సర్చ్ లో ఫైర్ వాల్ అని కొట్టేస్తే ఇక్కడ మన ఫైర్ వాల్ వచ్చేస్తుంది. బట్ లైనక్స్ లో వచ్చేసరికి ఏంటంటే వి యూస్ ఐపీ టేబుల్స్. సో ఐపీ టేబుల్స్ యూజ్ చేసుకొని మనం ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మ్యాప్ బదులు మనం ఫార్వర్డ్ పెట్టవచ్చు. ఒక నిమిషం. ఓకే, సో ఈ కమాండ్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. 1 minute. సో సింపుల్ గా నేనేం రాసానంటే ఐ ఫార్వర్డ్ సోర్స్. సోర్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో డెస్టినేషన్ ఏంటి, సో యాక్సెప్ట్. IP tables not here are used. So IP tables is nothing but a firewall. I'm forwarding source ఈ IP అడ్రస్ నుంచి ఈ IP అడ్రస్ వరకు ఫార్వర్డ్ చేస్తున్నాను. సో అలానే రివర్స్ ఈ IP అడ్రస్ నుంచి IP అడ్రస్ ఫార్వర్డ్ చేస్తున్నాను.
So now IP tables hyphen L. సో ఇది నా ఫైర్ వాల్. సో విండోస్ లో ఎలా ఫైర్ వాల్ ఉంటుందో లైనక్స్ లో కూడా అలానే ఫైర్ వాల్ ఉంటుంది. సో ఈ ఫైర్ వాల్ ఇది ఒక పాలసీ అన్నట్టు. సో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తుంది. నా ఐపీ అడ్రస్ ఎక్కడ ఐఎమ్ నాట్ ఫార్వర్డింగ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇది రాస్తాను. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి నా ట్రాఫిక్ ని రౌట్ చేయొచ్చు అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ అక్కడ యాడ్ అయింది చూడండి, యాక్సెప్ట్. సో 19 to 18, 18 to 19, we are accepting the traffic. Okay. Now మనం will try to ping it. సో బట్ ఇప్పుడు కూడా పింగ్ చేస్తే ఏమవుతుందంటే డిఎన్ఎస్ కేపబిలిటీస్ కాకుండా నార్మల్ గా ఒక నేమ్ టు ఐపీ మాత్రం పింగ్ అవుతుంది. ఓకే. సో సో 04 IP address, what it is, 04 IP address 18.03. Now it's pinging. So I mean, సో మన నార్మల్ లాంగ్వేజ్ లో ఏం చెప్పుకోవచ్చు, వీనెట్ పింగ్ అనేది కాన్ఫిగర్ అయిపోయింది. సో నేనేం చేస్తా, ఒక వీనెట్ లో ఉన్న మిషన్ ఇంకో వీనెట్ లో ఉన్న మిషన్ తోని డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవ్వదు. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే బ్రిడ్జ్ 1 లో ఉన్న కంటైనర్ బ్రిడ్జ్ 2 లో ఉన్న కంటైనర్ తోని బై డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవ్వదు. కమ్యూనికేట్ అవ్వాలంటే క్లౌడ్ లో ఏం చేస్తాం, 2 పీరింగ్ కాన్ఫిగర్ చేసాం. సో డాకర్ లో మనం ఏం చేస్తున్నాం అంటే రెండింటికి మనం ఐపీ టేబుల్స్ అంటే ఫైర్ వాల్ లో అలో చేస్తాం. ఫైర్ వాల్ అలో చేసినప్పుడు ఈ ఈ నెట్వర్క్ లో ఉన్న కంటైనర్ ఈ నెట్వర్క్ లో ఉన్న కంటైనర్ తోని కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో అది మన బ్రిడ్జ్ నెట్వర్క్. నౌ లెట్ us టాక్ అబౌట్ హోస్ట్ నెట్వర్క్. హోస్ట్ నెట్వర్క్ ఏం చెప్పాను నేను, హోస్ట్ నెట్వర్క్ కి ఎటువంటి ఐపీ అడ్రస్ ఉండదు. అంటే ఏ కంటైనర్ కి మాత్రం ఐపీ అడ్రస్ ఉండదు. మనం బై డిఫాల్ట్ గా మనం డాకరోస్ ఐపీ మాత్రమే యూజ్ చేసుకొని మ్యాపింగ్ ఉంటుంది. సో అంటే కంటైనర్ కి బయట నుంచి జనాలకు ఏమనిపిస్తుంది అంటే కంటైనర్ లోనే ఒక అప్లికేషన్ రన్ అయినట్టు ఉండదు, డాకర్ హౌస్ లోనే ఒక అప్లికేషన్ రన్ అయింది, అదే మనం యూజ్ చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ తో వస్తుంది. సో బికాస్ అంటే ఫార్వర్డింగ్ కానీ ఏం కానీ జరగదు కదా, డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ హోస్ట్ చెప్పాను అనుకోండి, హోస్ట్ నెట్వర్క్. ఇక్కడ మీరు చూసినట్టయితే కంటైనర్ ఐపీస్ కానీ ఏమైనా ఐపీస్ వస్తున్నాయా, ఏం ఐపీస్ ఉండవు. ఓకే, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు యూస్ డైరెక్ట్లీ హోస్ట్ నెట్వర్క్ ఐపీ ఓన్లీ. ఓకే, 1 minute ఒక క్లియర్ సెకండ్. ఎందుకంటే నేను అది మళ్ళీ క్రియేట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు యాక్సెస్ ఇట్. ఓకే, నౌ ఈ డాకర్ హోస్ట్ లో let us create a container with same HTTP. Okay, now docker run -dat name 01. ఇప్పుడు ఏ హోస్ట్ కి వెళ్ళాలి, నేను ఏ నెట్వర్క్ కి, హోస్ట్ నెట్వర్క్ వెళ్ళాలి. హోస్ట్ నెట్వర్క్ వెళ్ళాలి అంటే నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది, ఏ నెట్వర్క్ లో నేను ఈ కంటైనర్ క్రియేట్ చేయాలనేది క్లారిటీగా మెన్షన్ చేస్తేనే ఈ కంటైనర్ అనేది ఆ నెట్వర్క్ లో క్రియేట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఎటువంటి నెట్వర్క్ అనేది ఇక్కడ ఆప్షన్ ఇవ్వకపోతే ఏమవుతుంది, బట్ డిఫాల్ట్ గా బ్రిడ్జ్ నెట్వర్క్ లో క్రియేట్ అవుతుంది. రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ నెట్వర్క్ ఈక్వల్ టు హోస్ట్ నెట్వర్క్ లో క్రియేట్ అవ్వాలి. రైట్,
ఫైన్ HTTP. సో ఇక్కడ మీరు ఈ కంటైనర్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఎటువంటి పోర్ట్స్ పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోర్ట్ పబ్లిష్ చేయాలనుకున్నారు అనుకోండి, ఓకే ఎంటర్. సో ఏమొచ్చింది ఎర్రర్, పబ్లిష్ పోర్ట్స్ ఆర్ డిస్కార్డెడ్ వెన్ యూజింగ్ హోస్ట్ నెట్వర్క్ మోడ్. సో ఈ నెట్వర్క్ పోస్ట్ యూజ్ చేసుకుంటే ఇలా పోర్ట్స్ పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఎక్కడ పబ్లిష్ చేస్తాం మనం, ఓన్లీ బ్రిడ్జ్ నెట్వర్క్ లో మాత్రమే పోస్ట్ పబ్లిష్ చేస్తాం. నౌ డాకర్ హోస్ట్, నా HTTP is running. One minute. ఒకసారి అన్ని పోర్ట్స్ ఓపెన్ చేస్తాను. ఇట్స్ వర్క్. సో నిన్న మనం బ్రిడ్జ్ నెట్వర్క్ లో క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ డాకర్ హోస్ట్ IP పోర్ట్ పబ్లిష్ చేస్తాం కాబట్టి ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇచ్చాం. బట్ హోస్ట్ నెట్వర్క్ లో ఏంటి, అలా కంటైనర్ IPs ఉండవు, పోర్ట్స్ పబ్లిష్ చేయడానికి కుదరదు. డైరెక్ట్ గా మన డాకర్ హోస్ట్ IP తోని నా లోపల ఉన్న కంటైనర్ ఉన్న అప్లికేషన్ ని నేను యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, బయట నుంచి వచ్చే కస్టమర్స్ కి ఏం తెలుసో, ఒక ఓహో ఇది ఏదో ఒక వర్చువల్ మిషన్ లోనే ఈ అప్లికేషన్ హోస్ట్ చేసేంత ఫీలింగ్ వస్తుంది, రైట్? సో ట్రాఫిక్ ట్రాన్స్లేట్ అవ్వదు కాబట్టి ఏమవుతుంది అంటే ఇది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. బ్రిడ్జ్ నెట్వర్క్ లో కంటే ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. ఓకే, మీరు చూసారు అనుకోండి, ఎక్కడైనా IP ఉందా? సో IP కూడా ఉండదు. సో కంటైనర్ కి అసలు IP కూడా ఉండదు. బ్రిడ్జ్ నెట్వర్క్ లో మాత్రమే కంటైనర్ కి IP ఉంటుంది. నౌ లెట్ మీ క్రియేట్ వన్ మోర్. సపోజ్ ఎగ్జాంపుల్, ఇది పోర్ట్ అసలు పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తీసుకోదు అది. జస్ట్ ఇంతకుముందు మనం చేసాం కదా కాబట్టి అలా రాస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ కంటైనర్ Nginx తో. సో అక్కడ నౌ డాకర్ ts-a. సో మీరు చూసినట్టయితే Nginx అనేది స్టాప్ స్టేటస్ లోకి ఉంది, బట్ స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకు? ఇది హోస్ట్ నెట్వర్క్ లో ఉంది కాబట్టి ఏదో ఒక కంటైనర్ మాత్రమే రన్ అవుతుంది. సో వెరాజ్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో రెండు కంటైనర్స్ ప్యారలల్ గా రన్ అవుతాయి, రెండు అప్లికేషన్స్ ని ప్యారలల్ గా యాక్సెస్ చేసుకునే కేపబిలిటీ అనేది అవుతుంది. బట్ వెన్ యూ యూజ్ డాకర్ హోస్ట్, వెన్ యూ యూజ్ నెట్వర్క్ యాజ్ అ హోస్ట్ ఏమవుతుంది అంటే ప్యారలల్ గా రెండు కంటైనర్స్ ని మనం రన్ చేయలేము, ఏదో ఒక కంటైనర్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం, అంటే రన్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. ఇది స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాల్సి వస్తుంది, నేను ఈ కంటైనర్ స్టాప్ స్టేటస్ లో చేసి ఇది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. డాకర్ స్టాప్ my Nginx is up and running. This HTTP 0.1. వచ్చేసి ఇలా ఒక అప్లికేషన్స్ మనం మల్టిపుల్ అప్లికేషన్స్ ఒక డాకర్ హోస్ట్ లో రన్ చేయాలంటే మనం బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ చేస్తాం. లేదు నా అప్లికేషన్ ఒక ఐసోలేటెడ్ నెట్వర్క్ లో ఉండాలి, సో అది కొంచెం వర్చువల్ మిషన్ లాగా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకటే కంటైనర్ ఇలా హోస్ట్ నెట్వర్క్ లో కాన్ఫిగర్ చేసేసి ఒక డాకర్ హోస్ట్ లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. సో ఇది బ్రిడ్జ్ నెట్వర్క్ అండ్ హోస్ట్ నెట్వర్క్ సంబంధించింది. ఓకే, సో నన్ నెట్వర్క్ అన్నాను అనుకోండి, ఇది ఏంటంటే జస్ట్ క్లోజ్ నెట్వర్క్, ఇది ఇంకా బయట నుంచి ఎవరు యాక్సెస్ చేయలేరు, అది మొత్తం ఐసోలేటెడ్ లో ఉంటుంది. ఆ కంటైనర్ ఇంకా నెట్వర్క్ స్టేటస్ లోనే ఉండదు, అన్ని కంటైనర్ యాక్సెస్ కానీ నెట్వర్క్ యాక్సెస్ కానీ మొత్తం బ్లాక్ స్టేటస్ లోనే ఉంటుంది. అది ఆ కంటైనర్ ఒక కంటైనర్ అనేది నాన్ స్టేటస్ లో ఉండాలంటే ఏంటి, కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు
network ఈక్వల్ టు నన్ అనేది స్టేటస్ లో పెడతాము. అప్పుడు ఆ కంటైనర్ నన్ స్టేటస్ లో ఉంటుంది. అంటే నెట్వర్క్ అనే ఆప్షన్ ఉండదు ఇంకా కంటైనర్. అది చాలా రేరు. చాలా రేర్ అది. ఎవరు అట్లా చేయరు. బట్ జనరల్ గా యూజ్ చేసేది ఏంటి అంటే బ్రిడ్జ్ నెట్వర్క్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. లేదు నాకు కొన్ని కంటైనర్స్ ఓన్లీ ఒకటే మిషన్ లో రన్ అవ్వాలి అనుకున్నప్పుడు హోస్ట్ నెట్వర్క్ యూజ్ చేసుకొని ఐసోలేటెడ్ మోడ్ లో పెట్టేసుకొని అది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కి ఇలా వాడుకుంటారు హోస్ట్ నెట్వర్క్ లో. సో ఓవర్లే అంటే ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ స్వామ్ యూజ్ చేసినప్పుడే షేడ్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి కాబట్టి అప్పుడు డాకర్ స్వామ్ యూజ్ చేసుకొని షేడ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకొని 2 డాకర్ హోస్ట్, ఒక డాకర్ హోస్ట్ కాదు, 2 మిషన్. ఇది ఒక లైనక్స్ మిషన్, ఇది ఒక లైనక్స్ మిషన్, దీంట్లో డాకర్ హోస్ట్ అంటే దీంట్లో కంటైనర్, దీంట్లో కంటైనర్. ఇది ఒక క్లస్టర్ లా బిహేవ్ చేస్తుంది. దీనికి ఒకటే నెట్వర్క్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ డాకర్ హోస్ట్ డౌన్ అయిపోయినా సరే బయట నుంచి కస్టమర్ కనెక్ట్ అయినప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ లాగా ఈ డాకర్ హోస్ట్ కి వెళ్ళిపోతుంది. ఇలా అవ్వాలంటే ఏంటి, ఏదో ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్ కావాలి, రైట్? సో ఆర్కెస్ట్రేషన్ టూల్ డాకర్ వచ్చేసరికి డాకర్ స్వామ్. సో ఫైన్, దిస్ ఇస్ హౌ ద నెట్వర్క్స్ విల్ వర్క్. ఓకే, రేపటి క్లాస్ లో we are going to talk volumes. సో అంటే డ్రైవ్స్ ఎలా అటాచ్ చేయాలి ఏంటి అనేది రేపటి క్లాస్ లో we'll be talking about volumes. Any questions? Sir, last class, please upload, sir. Recording. లాస్ట్ క్లాస్ Last class recording. అప్లోడ్ చేసే కదా అబ్బా, చేయలేదా? చేసా. Yes, sir. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఏ బ్యాచ్ నువ్వు చెప్పు? 11 o'clock ఉంది, sir. 11 o'clock కదా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. V3 11 చేసా కదా. నా దాంట్లో కంప్లీట్ ఒకసారి రీఫ్రెష్ చేయి. DevOps నాగరాజన్ ఉంది. ఉంటుంది అందరికి వస్తుంది. ఇక్కడ ఉందంటే రావాల్సింది, ఇంకా ఆప్షన్ లేదు. అది లాస్ట్ క్లాస్, సార్. రాదు, June 15th అప్లోడ్ చేశాను. సో ఇదే నా ఫోల్డర్ నీది, VCube B03 ఆఫ్లైన్, ఇదే ఫోల్డర్ లో చూస్తున్నావా లేదా? ఏ సార్, ఏ ఫోల్డర్, సార్? VCube B03 ఆఫ్లైన్ is Azure DevOps 11am, ఇదే ఫోల్డర్ అనేది. ఏ ఫోల్డర్ యాక్సెస్ చేస్తున్నాను ఆ ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేశా, డాకర్ కుబర్నెటిస్ అనేది. దాంట్లో రికార్డింగ్ ఇది. అంటే ఈ రోజు రిఫ్లెక్ట్ అయింది సార్, నిన్నంతా రిఫ్లెక్ట్ అవ్వలేదు యాక్చువల్గా నాకు. అవునా? డాకర్ విండోస్ అది ఇది ఓకే, సాటర్డే. ఇప్పుడైతే యాక్సెస్ అవుతుందా లేదా? ఓకే, ఇదైతే సాటర్డే కదా, సార్? సాటర్డే. ఓకే. VCube B03. డాకర్ విండోస్ పోర్ట్స్ అనేది సాటర్డేది. ఓకే, ఇవాళ 5th డే డాకర్ది, 4th వన్ ఇది. ఓకే, ఓకే. సో 15th ఇది ఇప్పుడే. డేట్. Fine, then let us connect tomorrow. Yes. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నుండి నేను వస్తాను. నెక్స్ట్ వీక్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. మోస్ట్లీ అలాగే. ట్యూస్డే నుండి వస్తాను, అలాగే, సార్. ప్లానింగ్ Krishna, చేస్తున్నాను. I have a question. Yes, yes. Krishna, can you hear me? Yes, yes. So while using the container, so while using the network, we have created the containers, and so it is going to allocate the IP address like 172.16.0.0. Not 16. It starts from 17. Yeah, 17. Okay. So if I take the same IP while creating the virtual machine for the Linux machine 172.16.17.0.0, so it is going to allocate the same No. IP address over the You will get a VM conflict and and it won't work. The port container IP port forwarding will not happen. So that is the reason when you configure Docker everything, right? You should Okay. not use from 172.17 series. Okay, sure. Okay. Okay, generally we use So 10 series only for okay. missions. Okay. So instead 172, we need to choose another one. Yeah, 10 series. Most of the time, 99% of the companies will use only 10 series.
Okay, so not going for 172 or 192. No. Got it. Okay. So do one thing, Gopi. Okay, because so however you have asked question, right? సో ఈ రోజు ఏం చేయండి అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి మిషన్ 172-17 సిరీస్ తో ఒకసారి ట్రై చేయండి. So Let us- I'm just thinking like it will allocate the numbers from like a 4 to 254, right? So it is going to pick one unique number for the Docker No, itself. instead Docker I is think something different like again. this. Docker is something different. Okay, this Okay, IP address, okay. that IP address will not change it. Docker So container. I just just think in try that it way. today. But anyway, I will try Yes. and I will let you know. Yeah, sure. రిజల్ట్ Yeah. మనకు కూడా తెలుస్తుంది అది ఒకసారి ట్రై చేయండి. Exactly. Yeah. Yeah. So companies will know, and a network engineer will know what kind of Docker container IPs will have. So to avoid that, what we are going to do is మనం వేరే IP address ఇచ్చే మనం కాన్ఫిగర్ చేసుకుంటాం రియల్ టైం. ఓకే, we don't want get to కాన్ఫ్లిక్ట్ అయ్యే కాకుండా వేరే IP address ఇచ్చే మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. Okay. So find that, let us connect tomorrow.